ఆగండి ఒకసారి రెసిపీ చూడండి. పుల్ల పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే వాక్కాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే వాక్కాయ ముక్కలు కూడా వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. తర్వాత స్టీమ్ రిమూవ్ చేసి లిడ్ ఓపెన్ చేసి రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిటుకుడు పసుపు వేసి ఒకసారి స్మాషర్ తో స్మాష్ చేసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ చేయడానికి కొన్ని వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసి గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టి 1 టీ స్పూన్ గీ అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించుకోండి. వేగిన తర్వాత పప్పులోకి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పప్పుది కూడా గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, పుల్లగా కమ్మగా పప్పు వాక్కాయ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ని సపోర్ట్ చేయండి.